చేరి వచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసునామమున వందనాలండి. వాక్యంలోనికి వెళ్ళకముందు మనం అందరం కూడా మోకరించాలి. ప్రతి ఒక్కరు కూడా, ముసలివారైతే వద్దు, కాళ్ళ నొప్పులు ఉంటాయి కాబట్టి కింద కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మోకరించవచ్చు. మోకరించి దేవుణ్ణి మనం ఘనపరచాలన్నమాట. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా దేవ, సర్వాధికారివైన దేవ, సర్వశక్తి గల ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడవైన మా దేవ, నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, నా ఎడల మా ఎడల మీరు చేసిన మేళ్లను బట్టి, చూపిన కృపను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, యుగ యుగముల్లో సజీవుడవును, తరతరముల్లో దేవుడవైన మా ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ ప్రభు దినమున నీ మందిరంలో చేరి పాటల చేత నిన్ను స్తుతించగలుగుటకు, ఆరాధించగలుగుటకు తండ్రి మీరు చేసిన సహాయాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, నీ మందిరంలో మేళ్ల చేత ప్రతి బిడ్డ తృప్తి పొందినట్లుగా మీరు వారిని దీవిస్తురమ్మని, ఆశీర్వదిస్తురమ్మని వేడుకుంటున్నాం. ప్రభా, అయా నీ కుమారుని రాకడకు సూచనలు మా కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. ప్రభా, అయా క్రమక్రమంగా విశ్వాసులు తగ్గిపోతున్నారు. ప్రభా, మరి విశ్వాసం నుండి తొలగిపోయి తండ్రి అవిశ్వాసంలో ఉంటున్నారు. ప్రభా, లూకా 18:8 మీరు సెలవిచ్చిన రీతిగా నీ కుమారుని రాకడలో ఆ విశ్వాసం కనుగొనరా అంటున్నావు. ప్రభా, అంతవరకు మా విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుకు నీ లేఖనములే తండ్రి మాకు ఆధారంలో కనుక తండ్రి లేఖనములు ధ్యానిస్తుండగా తండ్రి వింటుండగా బిడ్డలు తండ్రి విశ్వాసంలో అభివృద్ధి పొందుచు రమ్మంటగా సహాయం చేయండి. ప్రభా, కృప చూపిస్తురమ్మని, బిడ్డల్ని వాక్యం చేత మీరు దీవిస్తురమ్మని, ఆశిస్తురమ్మని చెప్పబోతున్న వాక్యం ప్రభా వారందరికీ కూడా ప్రయోజనకరంగా ఉన్నట్లు మీరే తండ్రి వారికి సహాయం చేస్తురమ్మని, కృప చూపిస్తురమ్మని వేడుకుంటూ మా రక్షకుని మీ ప్రియకుమార క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసునామమున వందనాలు చెల్లిస్తున్నానండి. సామెతల గ్రంథం మన వాక్యం చూసుకుందాం ఈరోజు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ఈ సామెతల గ్రంథం ఎవరు రాస్తున్నారంటే సొలొమోను గారు రాస్తున్నారు. సొలొమోను ఎవరంటే దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను గారు ఈ గ్రంథంలోని మాటలన్నీ కూడా రాస్తాడు. అయితే ఆయన రాస్తున్నప్పుడు ఒక మాట రాస్తున్నాడు కదా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కొనియాడాలి, కీర్తించాలి. ఎలా మనం ఆయన ఘనపరచాలి అని ఈరోజు మనం చూసుకుందాం. దేవుణ్ణి ఎలా మనం ఘనపరచాలి, ఎలా ఘనపరచాలనేది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంట, నీ రాబడి అంతటిలో ప్రథఫలమును ఇచ్చి ఏం చేయాలంట? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచండి. ఎలా ఘనపరచాలంట? నీ రాబడి అంతటిలో, నీ ఇంటికి ఎంత రాబడి వస్తుందో తెలియదు కదా, అది నీకు మాత్రమే తెలుసు. తర్వాత నీ ఆస్తి ఎంత ఉందో అది నీకు మాత్రమే తెలుసు. నీ రాబడిలో, నీ ఆస్తిలో దేవునికి ఏమి ఇవ్వాలంట? రాబడిలో మరి 10వ వంతు నీ ఆస్తిలో భాగం. ఆస్తిలో భాగం బిడ్డలకి ఇస్తాం కదా. ఏదైనా ఉంటే అరకొరగా ఉంటే ఏం చేస్తాం? ఇది నా కుమారుడికి, ఇది నా కుమార్తెకని భాగం తీసి పెడతాం, ఇది నా భార్యకు అని భాగాలు తీసి పెడతాం. కానీ దేవునికి ఏ రోజైనా మనం భాగం తీసామా? కానీ భక్తుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నా అంట? నీ ఆస్తిలో భాగముని ఇవ్వాలి, నీ రాబడిలో ఏమి ఇవ్వాలంట? 10వ వంతు కదా, ప్రథమ ఫలం. నీ రాబడిలో మొదటిది దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైనా ఇలాగిచ్చి మనం దేవుని ఘనపరిచామా? దేవుని ఎలా ఘనపరుస్తాం మనం అంటే పెదవులతో ఘనపరుస్తాం. మనకంటే గొప్పగా పాటలు ఎవరు పాడరు, అవునా? ఏమని పాట పాడుతుంటాం మన పాటలో కూడా? నావన్నీ అంగీకరించుము. ఎంత చక్కటి పాట కదా ఈ పాట. ఏమంట? నావన్నీ అంగీకరించేసేయి.
అది పెదవులతో మాత్రమే మనం పలుకుతాం. పెదవులతో పలకడానికే ఈ పాట. అది మనం పాడే పాటలు కూడా ఆచరిస్తున్నామా లేదని ఆలోచించి పాడాలి. పాటలు పాడతాం కదా, ఈజీగా ఏదో బాగుంది, సొంపుగా ఉంది, ఎదుటి వారికి బాగా అర్థమవుతుంది ఈ పాట అనుకుంటాం. ముందు మనకు అర్థమైంది లేదో చూసుకోవాలి. పాటను మనకు అర్థమైంది లేదా, ఆ పాట యొక్క భావం మనకు అర్థమైంది లేదో మనము చూసుకోవాలి. ఏదైనా సరే ఎదుటి వారికి చెప్పడం ఈజీ, అవునా? ఎదుటి వారికి నీతులు చెప్పడంలో ఈజీ, కానీ మనకు మనం పాటించుకోవాలంటే అది ఏమైపోతుందంట, కష్టమైపోతుంది. కనుక బైబిల్ ఏం చేద్దంటే మొదట నిన్ను నువ్వు సరి చేసుకో, తర్వాతనే ఎదుటి వారికి బోధించు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏముంది? మొదట నీ కంటిలోనున్న దూలమును తీసేసుకో, తర్వాత నీ సహోదరుని కంటిలో ఏముంది? చిన్న నలుసే. కానీ చిన్న నలుసుని భూతద్దం పెట్టి పెద్దగా చూస్తాం. మన కంటిలో పెద్ద దూలం ఉందని చెప్తున్నాడు. కనుక మనం ఇక్కడ గమనించాలి. ఏదైనా పాట పాడుతున్నప్పుడు కానీ, ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు కానీ, మొదటిది నేను పాటిస్తున్నానా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి, విమర్శ చేసుకోవాలి. ఇది నేను చేయకపోతే, ఇది నేను పాటించకపోతే ఎదుటివారికి చెప్పే అర్హత నాకు లేదు, లేదని మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఈ సామెతల గ్రంథం ఎవరు రాశారంటే సొలొమోను గారు రాస్తున్నారు. సొలొమోను గారు ఏం చెప్తున్నారంట? నీ రాబడి అంతటిలో ఏం చేయాలంట? ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. తర్వాత ఏమంటాడు? నీ ఆస్తిలో కూడా ఏమివ్వమంటాడంట? భాగం ఇవ్వాలి. నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఏం చేయాలంట? దేవుణ్ణి గణపరచాలి. అంటే గణపరచడం అంటే ఒట్టి మాటలతోనే కాదు, క్రియలతో కూడా దేవుణ్ణి గణపరచాలి. మనం పెదవులతో గణపరుస్తున్నాం. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు ఫస్ట్ స్టార్టింగ్ ఏముందంటే 7-9 కలిపి ఉంటాయి. వేషధారులారా, ఏమంటున్నాండి? వేషధారులారా. వేషం వేసేటువంటి వారు దేవుడు ఒప్పడని. నటిస్తారు. వేషం అంటే నటించడం. వేషం ఎందుకు వేసుకుంటారు చెప్పండి? నటించడానికి వేషం వేసుకుంటారు, అవునా? నటించే వారిని అందరిని ఏమంటారు అంటే, ఇక్కడ మనలో ఎవరున్నారని చెప్తున్నాడు. ఆనాడు యూదులతో ఆ మాట అంటున్నాడు, ప్లస్ ఇప్పుడు మనతో కూడా ఈ మాట అంటే, ఆ మాట ఏదైనా ప్రభు చెప్పంటే అది అందరికీ కూడా వర్తిస్తుంది. ఏమంటారంట? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. చూడండి, వేషధారులారా, ఈ ప్రజలందరూ ఎలా దేవుని గణపరుస్తున్నారంట? పెదవులతో గణపరుస్తున్నారు. ఇందాక పాట పాడుకున్నాం కదా, పెదవులతోనే ఏదైనా సరే, కానీ హృదయము దేవుని దగ్గరికి ఇవ్వాలన్నా చేయాలన్నా ఏం రాదండి, మనకు హృదయము రాదు. అందుకే అంటాడు, పెదవులతో గణపరుస్తున్నారు, పెదవులతో ముఖస్థుతి చేస్తున్నారు, కానీ వారి హృదయం అయితే ఎలా ఉందంట? నాకు దూరంగా ఉన్నది. కానీ సొలొమోను గారు ఎందుకు అలా చెప్పాడు? అలా చేస్తే ఏమంటున్నాడంట? మనకు సొలొమోను గారు చెప్పిన సామెతలకు వెళ్తే, సామెతలు ఏమని చూద్దాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు ఎప్పుడు మొదట ఇవి నీవు చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు కదా. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. మనం ఏం చేస్తామంటే పైన చెప్పినవి ఏమి చేయము, కానీ మన కొట్లలో ఏముండాలనుకుంటాం? ధాన్యము సమృద్ధిగా ఉండాలి. ఏమనుకుంటాం? మన ఇంటిలో ధాన్యము సమృద్ధిగా ఉండాలి. మన ఇంటిలో ఏ కొరత ఉండకూడదు, మన ఇంటిలో ఏ రోగం ఉండకూడదు, మన ఇంటిలో ఏ కష్టం ఉండకూడదు, మన ఇంట్లో ఏ నష్టం ఉండకూడదు అని మనం అనుకుంటాం. మంచిదే, ఇది అందరికీ కూడా ఇదే మనకు ఇష్టం. కానీ అవన్నీ మన ఇంట్లో ఉండాలంటే మొదట మనం చేయవలసింది ఏంటో ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడంట? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు అంటే నువ్వు ఇది చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నీ కుటుంబంలో అని చెప్తూ, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లోని క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలిపారునంట. అంత సమృద్ధిగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుడు మన కుటుంబాలను
దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే మొదట మనము దేవునికి చేయవలసింది చేస్తే తర్వాత దేవుడు మన కుటుంబాలని దీవిస్తాడు. ఈ విధంగా చూడండి, ఒక రాజు చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం. చాలామంది భక్తులు కూడా అలాగే చేశారు. కొన్ని మాటలు మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. కాదండి, హిజ్కియా గురించి ఉంటుంది అక్కడ. హిజ్కియా గురించి మనం ఆలోచన చేస్తే 33వ అధ్యాయం అనుకుంటాను. 33వ అధ్యాయం. హిజ్కియా రాజు ఏం చేశాడు అక్కడ మనకు తెలియచేస్తున్నానమాట. 31వ అధ్యాయం 31వ అధ్యాయము 31వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకుందాం. 31వ అధ్యాయము. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. ఎవరు ఆ రాజు అంట? 2వ వచనం. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మం వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగా, లేవీలను వారి వారి వరుసల ప్రకారముగా నియమించెను. ఎవరి రాజు అంట? హిజ్కియా రాజు. సంఘములో యాజకులు చేయవలసిన పనిని యాజకులు, లేవీలు చేయవలసిన పనిని లేవీలు, వారి వరుసల ప్రకారంగా మరి హిజ్కియా వారిని నియమించి యాజక ధర్మానికి ఏదేది అవసరమో, లేవీలు చేయవలసిన సేవకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా చక్కగా జరిగించడానికి, అంటే ఉదయము సాయంత్రం ఏం చేయాలి? దేవునికి దహన బలులు అర్పించడానికి, నైవేద్యములు చేయడానికి, సంఘానికి ఏది ఏది అవసరమో ఆ పనులన్నీ చక్కగా క్రమముగా జరగాలంటే ఏది కావాలండి? సంఘంలో ఉన్న పనులన్నీ చక్కగా జరగాలనుకోండి, ఎలా జరుగుతాయి? సంఘంలో ఏవైనా పనులు చక్కగా క్రమంగా జరగాలంటే ఎలా జరుగుతాయి? ఊరినే వంతకవే జరుగుతాయా? ఏం కావాలి? దానికి కొంత ఖర్చు అవుతుంది, అవునా? ఆ ఖర్చు ఎంత అవుతుందనే తెలీదు, కానీ అన్ని సమంగా మరి క్రమంగా జరగాలంటే డబ్బుతో పని. లేవీలు చేసే సేవ లేవీలు చేయాలి, యాజకులు చేసే సేవ యాజకులు చేయాలి. ఉదయం సాయంత్రం నైవేద్యములు కదా, బలులు అర్పించాలి. బలులు అర్పించాలన్నా, నైవేద్యములు చేయాలన్నా, మందిరంలో సేవ చేయాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మరి ఆ ఖర్చు ఊరికనే ప్రజలు ఇస్తారంటే? ప్రజలు ఇస్తారో లేదో నాకు అనవసరం. కానీ రాజు ఏం తీర్మానం చేసుకున్నాడు? నేను ప్రజల మీద ఆధారపడను. యాక్చువల్గా దేవుడు నియమించింది ఏంటంటే 11 గోత్రాల వారు ఏం తీసుకొని రావాలంట? 11 గోత్రాల వారు ఏం తీసుకొని రావాలి? దేవుని మందిరానికి 10వ భాగములు తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి? 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని దేవుడు దేవుని పనికి పెట్టుకున్నాడు. ఏ గోత్రం అది? లేవి గోత్రాన్ని. అయితే ఆ గోత్రం వారు ఎంతసేపు ఉన్నా దేవుని మందిరంలో సేవ చేసుకుంటున్నారు. బయటికి వెళ్ళి పొలాలు దున్నుకొని ఆ పొలం పండించుకోవడం కానీ, ఎద్దులు కాయడం కానీ, గొర్రెలు కాసుకోవడం కానీ, ఏది ఇతరత్ర వృత్తులు పనులు ఏవి చేసుకోకూడదు. వాళ్ళు ఎంతసేపున ఏం చేయాలంటే దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉండాలి. మరి దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి వారికి భోజనం ఎలా? భోజనం ఎలా? మందిరంలో సేవ చేస్తే దేవుడు ఏమైనా పెడతాడా? మనం అంటాం కదా, ఈరోజు ఆదివారం అమ్మ దేవుని మందిరం అంటే మీరు భలే చెప్తారు, ఈరోజు మాకు 500 కూలీ ఇస్తారు, మీరేమైనా ఒక పూట పోకుండా మన మందిరానికి వస్తే మాకేమైనా కూలీ ఇస్తారా అంటామా లేదు ఈ మాట? అంటే ఒకరోజు కూలీని లేదా ఒకరోజు పనిని పోగొట్టుకోవడానికి మనం బాధపడతాం ఒక రోజుకే. మరి వాళ్ళు బ్రతుకు కాలం అంతా మందిరంలోనే సేవ చేయాలి. మరి వారి పిల్లలు ఎలా బ్రతకగలరు? ఇది ఆలోచన చేసే దేవుడు ఏం చేశాడంట, 11 గోత్రాల వారు ఏం చేయాలి? 10వ భాగాలు రాబడి అంతటిలో ఏం తీసుకొని రావాలి? వారు
ప్రథమ ఫలం తీసుకొని రావాలి, దశమ భాగాలు తీసుకొని రావాలి. అవన్నీ ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరంలోకి తీసుకొని రావాలి. దేవుని మందిరంలో ఎవరెవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. దేవుని మందిరంలో ఎవరున్నారంట? యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. అయితే వీరి భార్యలు, వీరి పిల్లలు, వీరి కుటుంబము బ్రతకాలంటే వారికి ఏం కావాలి? దేవునికి ప్రతిష్ఠించినటువే వారికి. అంతే తప్ప వారికి భూములు లేవు, గొర్రెలు లేవు, గొడ్లు లేవండి. భూమి కూడా పంచలేదు దేవుడు, వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు. లేవి గోత్రానికి ఏమి ఇవ్వలేదు? 11 గోత్రాల వారికి భూమిని పంచాడు. ఈ భూమి నీకు, ఈ భూమి నీకు, ఈ భూమి నీకు అని. కానీ లేవి గోత్రానికి భూమిని ఇవ్వలేదు. నేనే నీకు స్వాస్థ్యం అన్నాడు దేవుడు. నాకు వచ్చేదంతా నీకే అన్నాడు లేవి గోత్రానికి. మీరు ఎంతసేపు నా మందిరంలో తప్ప ఎక్కడ మీరు సేవ చేయకూడదు అన్నట్టుగా ఆ గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఆ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు? క్రమక్రమంగా ఏమేం చేస్తున్నారంట? దేవునికి ఇవ్వడంలో వారు మర్చిపోయారు, అలక్ష్యం చేస్తారు. అందుకే మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇది మళ్ళీ వచ్చేద్దాం. మలాకి గ్రంథానికి రండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టెలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంట? మీ పితరుల కాలం నుండి నేటి వరకు ఏం చేస్తున్నారంట? మీరు నా ఆజ్ఞలు గై కొనకపోతిరి. నా ఆజ్ఞలు గై కొనకపోయినారంట. అంటే పాటించడం లేదు దేవుని ఆజ్ఞలు అని అన్నప్పుడు ఏం చెప్తున్నారు దేవుడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. అయితే ప్రజలు అంటున్నారు, మేము దేంట్లో తప్పిపోయాం ప్రభు అని అడుగుతున్నారు కదా. మేము ఏమి ఆజ్ఞలు పాటించలేదు, అన్నీ పాటించామే. ఎందులో మేము తప్పిపోయామంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఏం చేస్తున్నారంటండి? మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయదగనా? దొంగిలునా? అయితే మీరేం చేస్తారో తెలుసా? నా యొద్ద దొంగిలిస్తున్నారంటండి. ఎవరు? జనులు ఏం చేస్తున్నారంట? దేవుని యొద్ద దొంగిలిస్తున్నారు. ఎలా దొంగిలించారబ్బా అంటే దేవుడు పెట్టిన కట్టడను, ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు, పాటించడం లేదు. పాటించకపోతే ఏమైపోతుంది? ఇప్పుడు మీ పంటలో ప్రథమ ఫలము, మీ రాబడిలో కదా ప్రథమ ఫలము, దశమ భాగం నా మందిరానికి తెమ్మన్నాడు దేవుడు. అది ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞ ఏం చేస్తున్నారు వాళ్ళు? పాటించలేదు. ఆజ్ఞ ఏం చేస్తున్నారు వాళ్ళు? పాటించలేదు. దాన్ని త్రోసివేశారు. పాటించకపోతే త్రోసివేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు దొంగతనం చేసినట్లే. అంటే దేవునికి ఇవ్వవలసింది కూడా ఏం చేస్తున్నారంట? వారు సొంతానికి వారు ఉపయోగించుకుంటున్నారు. అందుకే దేవుడు ఈ మలాకి గ్రంథంలో వారితో మాట్లాడుతాడంట. ఏమని మాట్లాడుతుంట? మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితామని మీరందరూ మళ్ళీ అడుగుతారంట. ఏ విషయంలో అయ్యా మేము మీ యొద్ద దొంగిలించామని అడుగుతారు. అయితే చెప్తున్నాను చూడండి. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలించితిరి. అంటే దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోతే కూడా ఏం చేసినట్లా? దొంగతనం చేసినట్లే. మనం ఎక్కడ దొంగతనం చేయం కదా. ఎవరి సొమ్ములోనే నమ్మకంగా ఉంటాం, ఏది ముట్టం. కానీ దేవుని సొమ్ములో మాత్రం ఏం చేస్తున్నామంట? దొంగతనం. ఎలా చేస్తున్నాం? దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిందంటే డబ్బు ఒకటే అనుకుంటాం మనం. కాదండి, సమయము కూడా దేవునికి ఇవ్వాలి, ఆరోగ్యము కూడా దేవునికి ఖర్చు పెట్టాలి. నీ ఆరోగ్యము, నీ సమయము, నీ ధనము సమస్తము దేవుని కోసము ఖర్చు చేయాలి నువ్వు. అయితే ఇక్కడ అదే అంటున్నాడు కదా, మీరు దేని విషయంలో దొంగిలిదురు అని అంటే ఆయన చెప్తున్నాడు కదా, 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ కూడా నా యొద్దనే దొంగిలించుతూనే ఉన్నారు. కనుక మీరేమై ఉన్నారు? నేను చెప్పలేదు. మీరు నా యొద్ద దొంగిలించున్నారు కనుక మీరేమై ఉన్నారంట? దేవుని సొమ్ము ఎలాంటిదో తెలుసా? లోకంలో ఒక సామెత ఉంది, పరుల సొమ్ము పాము వంటిదంట. పరుల సొమ్ము పాము వంటిదని పెద్దలు చెప్తారు. పరుల సొమ్ము ఏదైనా మన ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి, వెంటనే ఎలా తీసుకొచ్చామో అలా ఇచ్చేయాలి. కొంతమందికి ఆ సంస్కారం ఏమి ఉండదు, తెచ్చుకునే వరకే మనది.
తర్వాత వాళ్ళు అడిగేంతవరకు పెట్టుకుంటారు, అది ఇస్తే ఇస్తాం, లేకుంటే దాన్ని నొక్కులు బొక్కలు ఏమైనా చేసేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దండి. మనం తీసుకొచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా తెచ్చుకున్నామో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇవ్వాలండి. అది కనీస ఇంగిత జ్ఞానం కలిగి ఉన్న వారు చేస్తారు, సంస్కారవంతులు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, పరుల సొమ్ము పాము వంటిదని లోకమే చెబితే పాము ఏం చేస్తుంది? పాముని పక్కన పెట్టుకుని ఎవరైనా అనుకుంటారా? పాము లక్షణం ఏంటి? కాటేయడమే దాని స్వభావం. కాటేసి మనిషిని చంపేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరి సొమ్మును పెట్టుకుంటున్నావు పక్కన? దేవుని సొమ్మును దొంగిలిస్తున్నారు, దేవుని సొమ్మును. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఏమంట, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించనే ఉన్నారు కనుక మీరు ఏమైనారంట? శాపగ్రస్తులైనారు. నా మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించదను. ఏం తీసుకొని రావాలంటే నా మందిరంలోనికి? నా మందిరంలో ఆహారం ఉండునట్లు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు. మందిరంలో ఎవరున్నారని చూసుకున్నాం మనము. మందిరంలో ఎవరున్నారు? యాజకులు, లేవీలు ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండనట్లు మీరు ఏం చేయాలంట? 10వ భాగం అంతా ప్రతిష్టార్పణలు కూడా తీసుకుని రండి. దీన్ని చేస్తే మీకు ఏం చేస్తారంట? ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత దీవెనలు. మనం ఏం చేయము, కానీ దీవెనలు రావాలి దేవుని దగ్గర నుంచి, ఆశీర్వాదాలు రావాలి దేవుని దగ్గర నుంచి. కానీ దేవుని సొమ్ము నీ దగ్గర నువ్వు ఏమవుతావు తెలుసా? శాపగ్రస్తురాలు అవుతావు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే హిజ్కియా గారు ఏం చేశారంటే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన ఏం చేశాడంట? మరియు యెహోవా ధర్మశాస్త్రం నందు రాయబడిన విధిని బట్టి. విధి అంటే అర్థం ఏంటో తెలుసా? తప్పక చేయవలసిన పని అర్థం. చాలామంది కదా ఉద్యోగస్తుల గురించి ఏమంటాం? వారు విధి నిర్వహణలో వారు కొనసాగుతున్నారని పలుకుతుంటాం మనం, అవునా? ఉద్యోగస్తులు ఏమంటుంటాం? వారి యొక్క విధి నిర్వహణలో కొనసాగుతున్నారంటే వారికి అప్పగించిన పని వారు ఏదైతే కలిగి ఉన్నారో ఆ ఉద్యోగంలో వారు చక్కగా కొనసాగుతున్నారు. అందులో సెలవులు పెట్టరు, డూలు పెట్టరు, ఇంకోటి పెట్టరు. ఇక్కడ దేవుడు ఒక విధిని వారిని విధించాడంట. ఆ విధిలో ఎలా ఉన్నాడు హిజ్కియా గారు చెప్తున్నాడు ఇక్కడ. మరియు యెహోవా ధర్మశాస్త్రంలో రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్తమయములను, దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులను, లేవీలను ధైర్యం వహించి పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురం ఉన్న జనులకు అతడు ఆజ్ఞాపించడు. ఎవరెవరు ధైర్యం వహించి పని జరిపించాలంట? లేవీలు, యాజకులు. ఎందుకు ధైర్యం లేదా వారికి? ఒక యాజకుడు, ఒక లేవీడు దేవుని సేవ జరిగించాలంటే ఏం కావాలి వారికి? అయ్యో రేపు ఉదయం అయింది, దహన బలి ఇవ్వాలి, కానీ పొట్టేలు లేదే, గొర్రె లేదే, ఎలా చేయాలబ్బా, ఏమి చేయాలబ్బా అని లేవీడు యాజకుడు అధైర్యపడకూడదు. ధైర్యం కూడా, నా పర్వాలేదు, రేపటికా ఒక గొర్రె ఉందిలే, రేపటికి ఒక మేక ఉందిలే. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? వారికి చేయవలసింది, వారికి చెందవలసింది మనం చేస్తే వస్తుంది. కనుక ఇక్కడ ఏం చేస్తాడంటారా? ఈ రాజు తన భాగంలో నుంచి ఒక భాగాన్ని ఏం చేస్తాడంటే దేవునికి తీసిపెట్టాడంటండి. బిడ్డలకి ఇస్తాం మనము కదా, మన వారికి ఇస్తాం, కానీ దేవునికి ఇవ్వవలసిన దాంట్లో మాత్రం మనం ఏం చేస్తామంట? దొంగిలిస్తున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చి కూడా ఏం చేయాలంటే దేవుని గణపరచాలి. అక్కడ ఏముంది సామెతల గ్రంథంలో? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును కదా, నీ ఆస్తుల భాగం నుంచి దేవుని ఏం చేయాలంట? గణపరచు. అలా ఇవ్వడం ద్వారా నువ్వేం చేస్తున్నావు? నీకు తెలియకుండానే దేవుణ్ణి గణపరుస్తున్నావు. ఇంకా మనం ముందుకు వెళ్దాం, చూద్దాం. ఇంకా మనం ఇప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడంట? తన ఆస్తిలో ఒక భాగమును మరి దేవునికి సమర్పించి దేవునికి ఇచ్చి ఏం చేస్తుంటే దేవుణ్ణి గణపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఇక రెండో విషయం మనం గమనిస్తే చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఇక్కడ ఒక విధవరాల గురించి కూడా మనం గమనిద్దాం. ఈ విధవరాలు కూడా ఏం చేసిందో చూడండి. 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. సారేప తన ఊరికి పోయి అచ్చట ఉండుము. ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడంట? ఏలియాకు దేవుడు ఆజ్ఞించాడు. ఎక్కడికి వెళ్ళమంటాడు ఏలియాను?
సారేపతకు వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటే ఆల్రెడీ అక్కడ కరువు ఉంది కదా. వారున్న ప్రాంతంలో అంటే ఏలియా ఉన్న ప్రాంతంలో కరువు ఉంది. కేరీతు వాగు దగ్గర కొన్ని దినాలు గడిపాడు. ఆ కేరీతు వాగు నీరు అయిపోయేంత వరకు ఎక్కడున్నట్టు ఏలియా అక్కడే ఉంటూ ఆ నీరు తాగుతూ కాకుల చేత దేవుడు ఆహారాన్ని పంపిస్తే తింటూ ఉన్నాడు. ఆ నీరు ఎండిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇప్పుడు సారేపతకు వెళ్ళమంటున్నాడు. ఎక్కడ వెళ్ళమంటాడు ఏలియాను? ఏలియా ఎవరు? ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త, దేవుని పక్షాన నిలబడి రోషం కలిగిన ప్రవక్త, రాజుని ఎదిరించి నిలిచినటువంటి ప్రవక్త. రాజుకు భయపడలేదు, ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. రాజు చంపుతాడా చంపని కదా. ఈనాడు మనుషులకు భయపడతాం. గట్టిగా మందలించామనుకో రేపు వారం మందిరానికి రారు. మందిరానికి రాకుంటే ఏం చేయాలి? సేవకుని భార్య పిల్లలు కూర్చొని స్తుతించాలి గట్టిగా మాట్లాడితే. కానీ అది మీరు ఎందుకు అనుకుంటారంటే మమ్మల్ని దండించాలనుకుంటారు. కానీ ఒక తండ్రి తన పిల్లల్ని ఎప్పుడు గద్దిస్తాడండి? తప్పు చేస్తే గద్దిస్తాడు. అలా గద్దించని నువ్వు నా తండ్రి కదని పిల్లలు ఇల్లు ఇడిచి వెళ్ళిపోతారా? ఇల్లు ఇడిచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే వాడు బతకగలడా? ఇంటిలో ఉంటేనే వానికి సంరక్షణ, ఇంటిలో ఉంటేనే వానికి పోషణ. ఇంటిలో ఎన్ని అనుకుంటామనా? ఒక కుటుంబం దానికి ఇప్పుడు మన కుటుంబంలో మనం కొట్లాడుకోమా, తిట్టుకోమా, కొట్టుకోమా, అన్నీ ఉంటాయి. కానీ అవి గడప దాటికి బయటికి పోవు. ఎంత కొట్లాడుకున్నా ఎంత తిట్టుకున్నా ఆ ఇంట్లోనే ఒకరు అడ్జస్ట్ అవుతాం. ఎందుకు? అది మన ఇల్లు అని మనం అనుకుంటాం. కానీ దీన్ని మాత్రం సంఘం కదా నాకెందుకు అనుకుంటాం. అలా అనుకోవద్దండి. ఇది కూడా దేవుని ఇల్లు. ఈ ఇంట్లో మనం అందరం అక్క చెల్లెళ్ళం, అన్నదమ్ములం, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఏదొచ్చినా కూడా బయటికి పోకూడదు. బయట ఉన్నాడు సాతాను ఉన్నాడు. నీకు ఇంటిలో ఉంటేనే ఆశీర్వాదం, ఇంటిలో ఉంటేనే మేలు, ఇంటిలో ఉంటేనే దీవెన. ఇల్లు విడిచి బయటికి వెళ్ళావా కదా నీకు ఏది ఉండదండి. కనుక ఇంటిని అంటి పెట్టుకొని ఉండాలి. ఏం చేయాలంట? ఇంటిని అంటి పెట్టుకొనే ఉండాలి. ఇల్లు విడిచి బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ మనం గమనిస్తే ఏలియా ఏం చేశాడంట? దేవుని ఆజ్ఞ మేరకు సారేపతకు వెళ్తున్నాడు. అక్కడ ఎవరున్నారని చెప్తున్నాడు చూడండి. నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలికి నేను సెలవు ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చాడంటే సెలవు? చెప్పాడా విధవరాలకి? అమ్మ పలానా రోజు నీ దగ్గరికి ఏలియా వస్తున్నాను, అతను చూసుకొని చెప్పాడు దేవుడు ఏమన్నా? మరి ఎందుకు అలా రాయించాడు? ఎప్పుడు వెళ్ళినా సిద్ధంగా ఉంది ఆమె కదా. దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వడం ఎలా ఉంది? ఆమె సిద్ధంగా ఉంది. ఏ సమయంలో ఇస్తుంది? కరువులో ఇస్తుందండి, సమృద్ధిలో కాదు. లేమిలో ఏం చేస్తుంది ఆమె? ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడుతుందండి. మనం సమృద్ధిలో కూడా తీసి దేవునికి ఇవ్వడానికే బాధపడతాం, దేవుని పిల్లలకి ఇవ్వడానికి బాధపడతాం. కానీ ఆమె ఎలా ఇస్తుందంట? లేమిలో ఇస్తుందంటండి. లేమిలో 2 కాసులు వేసింది ఒక విధవరాలు కదా. తన జీవనం అంతా వేసేసిందంట బైబిల్లో. ఇక్కడ మనం గమనిస్తే మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఏలియా లేచి సారేపతకు వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది చూడండి. అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాక ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని. ఏమడుగుతానంట? అమ్మా నాకు నీళ్ళు కావాలి, కొన్ని నీళ్ళు ఇస్తావా? ఏ సమయంలో అడుగుతానంట? దేశమంతా నీరు ఎండిపోయింది. కేరీతు వాగే ఎండిపోయింది. అక్కడ ఏమైపోయింది? కేరీతు వాగే ఎండిపోయింది. నీళ్ళు లేవు. కరువులో ఉంది ఆ ప్రాంతం అంతా. కరువులో గిన్నె నీళ్ళు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు మనకు ఒక 3 రోజులు మున్సిపల్ వాటర్ రాలేదనుకోండి, ఎవరైనా నీళ్ళు ఇమ్మంటే ఇస్తామా? అస్సలు ఇవ్వం. మాకే రావు. నీకు ఇచ్చే గ్లాస్ నీళ్ళు నాకు రేపటికి వస్తాయి, మరొక పూటకు వస్తాయి అనుకుంటాం. కానీ ఆమె అలా అడగలేదు, అలా అనుకోలేదు. అక్కడ ఏం జరిగింది చూడండి. నేను చక్కగా ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాడంట. ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. తీసుకోవడానికి వెళ్తుంది ఆమె, తీసుకురావడానికి. వెంటనే అమ్మ అదే చేత ఏం చేయాలి? ఒక చేత నీళ్ళు తెచ్చకపోతున్నాం, అదే చేత ఒక రొట్టె ముక్కను కూడా తీసుకురమ్మా. ఉందా రొట్టె ముక్కకు పిండి? ఏముంది చూడండి అక్కడ. అందుకు ఆమె నీ దేవుడే యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎద్దునున్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరటకై వచ్చినాను. ఎంత ఉందంటండి? కరెక్ట్ 2 అప్పములు అయ్యేంత పిండే ఉందంట. ఎంత ఉందంట? 2 అప్పములు. 2 అప్పములు ఎవరికంట? ఆమెకును
ఆమె కుమారునికి 2 అప్పములు అయ్యేంత పిండి, కొంచెం నూనె ఉంది. ఈ పూట మేము తినాలి, నెక్స్ట్ పూటకి చచ్చిపోతాం మాకు తెలుసు. ఈ పూటకి తిని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కొంచెం పిండిని కాల్చుకోవడానికి నేను పుల్లలు ఏరకొనికి వచ్చానయ్యా, అప్పం అయితే మా ఇంట్లో లేవు. ఎంత యథార్థంగా చెప్తుందో చూడండి. యథార్థంగా చెప్తుంది. యథార్థంగా చెప్తూ ఏమంటారు, అప్పములు అయితే మా ఇంట్లో లేవు, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఈ పూటకు మేము తినాలి, నెక్స్ట్ పూటకు మేము ఆ పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామండి? ఫస్ట్ శాపనార్థాలు పెట్టేది ఎవరైనా తెలుసా? ఏం దేవుడు నువ్వు? ఫస్ట్ చేతులు అక్కడికే పోతాయి. నిజంగా దేవుడవేనా? ఇన్నేళ్ళు నేను నమ్ముకున్నామే, ఇన్నేళ్ళు నీ మందిరానికి వస్తున్నానే, ఇన్ని కానుకలు ఇచ్చానే, ఇంత చేశానే, అంత చేశానే, ఏం దేవుడు నువ్వు? దేవుడు ఉంటే నాకు ఇట్లా ఈ పరిస్థితి ఇస్తావా? ఎన్ని మాటలండి. కానీ ఆమె అలా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యెహోవా జీవంతో ఆయన, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నా. కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది. అంత యథార్థత మనకు రావాలి, అంత యథార్థత మనకు రావాలి, అంత భక్తి మనకు రావాలి. తన పరిస్థితిని చెప్తుంది. అయితే ఆయన ఏమంటారు చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నాకు తీసుకొని రమ్. నువ్వు భయపడొద్దు, ఏమీ లేదు. నెక్స్ట్ పూటకు ఏమనింది ఆమె? మేము చావకముందే తిని చచ్చిపోవాలనుకున్నాము అనింది కదా. ఇక నువ్వు భయపడవద్దు, మీరు చావరన్నట్టుగా ఆయన మాటలు చెప్తున్నాడు. మీరు భయపడవద్దు. అయితే మొదట ఏం చేయాలంటే, నాకు ఒక అప్పాన్ని తీసుకొని రా. ఘనపరుస్తుంది ఆమె. ఏలియాను తన ఇంట చేర్చుకొని మొదట ఏం చేస్తుందంటే, ఏలియాకు అప్పం చేసుకొని వచ్చిందండి. దైవ సేవకుణ్ణి, దైవజనుణ్ణి, ప్రవక్తను ఏం చేసిందామా? ఘనపరిచింది. ప్రభు అన్నాడు కదా, నన్ను చేర్చుకునేవాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లన్నాడు. నా నామను మీకు గిన్నెడు నీళ్ళు ఇచ్చిన ఫలం పోగొట్టుకోరండి. మీ ఫలం ఎక్కడుందంట? పరలోకంలో అధికమవుతుంది. ఎవరి నామాన? దేవుని నామాన. ఇప్పుడు దేవుని నామమున ఏలియాను తన ఇంట్లో చేర్చుకుందామా. ఆయన అంటాడు కదా, అమ్మ నువ్వు భయపడవద్దు, నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు అన్నట్టుగా అంత ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు, నేను చెప్తున్నాను అంతే. ఒకటే మాటలో చెప్పేశాడు ఆయన, భయపడవద్దు. ఏం చెప్పాడండి? మీరు కూడా ఏ పరిస్థితికైనా కూడా భయపడవద్దండి. కరువైన, ఖడ్గమైన, హింసైన, బాధైన దేని విషయంలో కూడా మీరు భయపడవద్దు. అన్నీ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించండి. భయపడవద్దండి. భయపడమే మన లక్షణం అయిపోయింది కదా. ప్రతి చిన్నదానికి భయపడతాం. చిన్న దగ్గు రాకూడదు, చిన్న జలుబు రాదు, చిన్న జ్వరం రాకూడదు, చిన్న కష్టం రాకూడదు, చిన్న బాధ రాకూడదు. ఏమైపోతామో అన్నట్టుగా భయపడిపోతారు. దేనికి భయపడకూడదండి. సింహం వలె ధైర్యంగా ఉండాలి మనం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటాం. మన తండ్రి రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. సింహం భయపడదు. 38 కీర్తన 10 ఒక మాట ఉంది, సింహ పిల్లైనా లేమి కలిగి ఆకలి కొనునేమో కానీ తన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండక మానదంటండి. తన్ను ఆశ్రయించిన వారికి సింహ పిల్లైనా ఆకలి కొంటామేమో కానీ నన్ను ఆశ్రయించిన వాడు ఆకలి కొనడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఏలి ఏం చెప్పాడంటే, మొదట నాకు మనం ఇస్తామండి. మొదట అసలు నమ్ముతామా? ఈ మాట నమ్ముతామా? మనము నమ్మం. ఎందుకంటే దేవుని వాక్యం మన కంటికి కనబడుతుంది, చదువుతున్నాం అంతే. దానిలో ఉన్నటువంటి ఆ భావాన్ని మనం అర్థం చేసుకోలేకున్నాం. దానిలో ఉన్న శక్తి మనకు తెలియదు అంటండి. శక్తి తెలియకనే మనం ఏం చేస్తున్నామంట? లోకాన్ని ఆశ్రయిస్తున్నాం, మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. దేవుని లేఖనం నమ్మాలంట. నమ్ముటి నివలైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆమె నమ్మింది, దైవజనుని మాట, ప్రవక్త మాట నమ్మింది. మొదట నాకు ఒక అప్పం చేసుకుని నువ్వు భయపడవద్దనింది కదా. ఏలేమన్నాడంటే, అమ్మ నువ్వు భయపడవద్దు, మొదట నాకు ఒక అప్పమును చేసుకున్నా అంటే ఆమె ఏం చేసింది? మొదట చేసి అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పం అన్నాడా, అప్పములు అన్నాడా? సింగులరా ప్లూలరా? అంటే ఎక్కువగా. కానీ ఆమె ఏం చెప్పింది కదా, నా తొట్టులో ఇంతే పిండయ్యా, 2 అప్పాలు అయితే. కానీ నేను ఏమంటాడు, ఆల్రెడీ 2 అప్పాల్లో ఒక అప్పం ఎవరికి ఇచ్చింది? దైవజనానికి ఇచ్చింది. ఇంకో ఎన్ని అప్పాలు అవుతాయి? కానీ ఆయన ఏం చెప్తున్నాడు? అప్పములు ఒకటే అయ్యేది. కానీ ఆయన చెప్తున్నాడు, ఆయన విశ్వాసంతో పలుకుతున్నాడు. ఈమె విశ్వాసంతో దాన్ని స్వీకరించాలి.
భలే చెప్పేవాళ్ళయ్యా, ఒకటి నీకు ఇస్తే ఇంకొకటి ఉంటుంది కానీ అనొచ్చు ఆమె. కానీ అనలేదు. దైవజనుని మాటకు విలువ ఉంది, నమ్మింది. అలా నీవు నేను మనమందరం కూడా వాక్యాన్ని నమ్మాలి. నమ్మితేనే మీరు ఆశ్చర్యకార్యాలు చూస్తారండి. నమ్మకపోతే నమ్మకపోతే చూడలేం. నమ్మాలి, దేవుని వాక్యాన్ని మనము నమ్మాలి. నమ్మితేనే అనేక అద్భుతాలు, ఆశ్చర్యకాల, మహత్కార్యాలు మనము చూడగలం. అందరి జీవితంలో జరిగింది మన జీవితంలో ఎందుకు జరగదంటే మనం నమ్మడం లేదు. నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతము చేస్తాడు. ఆమె ఏం చేసిందంట, దైవజనుని మాట విని నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోదని దైవజనుడు చెప్పాడు. మొదట నాకు అప్పం తెచ్చావనుకో, నీకును నీ బిడ్డకి ఏమవుతుందంటే అప్పాలు అవుతాయి. అది ఎప్పటి వరకు? దేవుడు భూమి మీద కదా వర్షం కురిపించే వరకు నువ్వేం చేయొచ్చంట, సమృద్ధిగా నీకు నీ బిడ్డలకు అప్పములు ఉంటాయండి. అయితే భూమి మీద ఎన్ని రోజులు పడలేదు తెలుసా వర్షము? 3.5 సంవత్సరాలు వర్షం కురియలేదు. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరంలో దేశంలో కరువు ఉంటే ఈమె ఇంటిలో మాత్రం ఏముందంట, సమృద్ధి ఉంది. ఎలా వచ్చింది సమృద్ధి? దేవుని మాటను నమ్మింది, దైవజనుని మాటను నమ్మింది. ఆ మాటలో శక్తిని ఆమె రుచి చూసిందండి. అందుకే అక్కడ ఏం జరిగింది చూడండి, యెహోవా మీద మరి భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఏ మాట చొప్పున? ఏం చెప్పాడు ఏలియా? అమ్మ నాకు మొదట ఒక అప్పం చేస్తే, ఒక దేవుడు నాతో ఇది చెప్పమన్నా, నీకు ఏం చెప్పానంట, నువ్వు నాకు మొదట ఒక అప్పం ఇస్తే భూమి మీద వర్షం కురిపించే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, ఇది దేవుడు చెప్పమన్నాడు, నీకు చెప్తున్నానమ్మా అని. ఆ మాట ఏం చెప్పింది? సరే, ఆ మాట ఏం చేసిందంటే ఆమె నమ్మిందండి. మొదట విన్న తర్వాత నమ్మింది కనుకనే ఆమె అక్కడ ఏం జరిగిందంటే అద్భుతం జరిగిందని చూడండి. అందుకే దైవజనుడు అంటే ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఏ మాట చొప్పున? లూకాసు వార్తలో మనం గమనిస్తే 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పేతురు రాత్రంతా వలలేసాడంటండి. పేతురు ఏం చేశాడంట, రాత్రంతా వలలేసాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదంట. ఉదయం అయింది, సముద్రం ధరిన తన వలలు బాగు చేసుకుంటాడు. అప్పుడు ప్రభు ఆ చోటికి వచ్చి పేతురు ఈ పడవను ఏం చేయంట, లోతునకు నడిపించు, ధరినకు నడిపించంటే లోతుకు నడిపించాడు. ఇప్పుడు వల అయినాడు. అప్పుడు ఒక మాట, ప్రభా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, చేపలు ఎప్పుడు పడతాయి మాకు బాగా తెలుసు నీకంటే అనుకున్నాడు. ఆయన ఏం చెప్తుంటే, నువ్వు చెప్తున్నావు, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. వల వేసాడా లేదా? వల వేసి ఏమంట, పట్టజాలనన్ని చేపలు పట్టాడండి. అంటే లోబడ్డాడు దేవుని మాటకు. అది నేర్చుకోవాలి. సారేపత విధవరాలు ఏలియా మాటకు లోబడింది, పేతురు యేసుప్రభు మాటకు లోబడ్డాడు. కనుకనే వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ చూస్తూ ఉన్నారండి. అందుకే ఇక్కడ ఏం జరిగిందంట, ఏలియా మాట చొప్పున చూడండి, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతను ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు. ఎవరెవరు తిన్నారంటండి? ఆమె కొడుకే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా అంటండి. ఏలియా, సారేపత విధవరాలు, ఆమె కొడుకు, ఇంకా ఆమె ఇంటి వారందరూ కూడా అనేక దినాలంట. ఇది ఎలా సాధ్యము? ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యం. కారణం ఏంటి? ఈమె దేవుని మాటకు విధేయత చూపింది, దేవుని మాట నమ్మింది, దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచింది. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచుదామా? నీ రాబడి అంతట్లో ఏమి ఇవ్వాలంట? ప్రథమ ఫలం అంటండి. ప్రథమ ఫలం. కానీ ప్రథమ ఫలం ఏం చేస్తాం? మనం ఒక డ్యూటీకి వెళ్ళామనుకోండి, మన రాబడి వచ్చేస్తుంది, నెల ఫస్ట్లో జీతం వచ్చింది ఒక 15,000 చేతిలో. ఇప్పుడు 15,000 చూస్తే ఫస్ట్ ఎవరికి జ్ఞాపకం వస్తాడు? ఈఎంఐ. ఈ కాలంలో ఎవరు గుర్తుకొస్తారంట? ఈఎంఐ. నువ్వు కట్టకపోయినా నీ జీతంలో ఫస్ట్ కట్ చేసేదే వాడు కదా. జీతం పడిన వెంటనే టక్కని బట్టను వచ్చేసింటాడు. అది మొదటిది ఎవరికి పోవాలి ఫస్ట్? కానీ మొదటిది ఎవరికి పోతుంది? ఇప్పుడు మన ఆడంబరాల కోసము అనవసరమైనవన్నీ కూడా తీసుకున్నాం కనుక ఏమైపోయింది, టక్కున బట్టను వచ్చేస్తాడు. జీతం పడిన వెంటనే టక్కున బట్టను వస్తే కానీ ఈఎంఐ ఏం చేస్తాడంట, కట్ చేసుకుంటాడు. తర్వాత ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, పాల బిల్లు అన్నీ అయిపోయి చివరిగా ఒక 1000 రూపాయలు మిగిలితే ఈ 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలా? మళ్ళీ అందులో ఏం ఆలోచన చేస్తాం? ఈ 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలా?
ఇవ్వకుండా ఏం కాదు, దేవుడు మంచోడు, దేవుడు ఎప్పటికీ మంచోడే. అందుకే భూమి ఉంది, ఆకాశం ఉంది. మనమే దుర్మార్గులం, మనమే మంచివారం కాదు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా నీకు ఇవ్వవలసిన ఆయన ఇస్తాడు అంతే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముందంట? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. నువ్వు ఇస్తేనే ఎక్కువగా దీవిస్తాడు, ఇవ్వకపోతే అది తక్కువ అన్నట్లేదు. అది మనుషులు ఉంటుంది ఆ భేదం. కానీ దేవునిలో అలాంటి భేదం ఉండదు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రేమించినా ప్రేమికపోయినా అందరినీ ఆయన సమానంగా ప్రేమిస్తా. అదే దైవత్వం, అదే దేవుడు అంటే. కనుక ఇక్కడ మనం గమనించాలి, ప్రథమ ఫలం మొదటిది ఎవరికి ఇవ్వాలంటే ఫస్ట్ ఇచ్చి చూడయ్యా. నువ్వు ఈరోజు నుంచి ఫాలో అవుతారా? ఏమి ఎవరు మాట్లాడడం లేదంటే మాకు సంబంధం లేదు ఈ వాక్యం అన్నట్టుంది అంట. ఇస్తారా లేదా? నాకు కాదు, ఎవరికి ఇవ్వాలి? అది ఇస్తే ఏమంట? అప్పుడు ఏం చేస్తానంట? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా. అంటే నువ్వేం చేయలేవు. ఇవ్వడం అంటే ఏదో నామకార్థంగా చెప్పారు కదా, ఇవ్వద్దండి. సనుగులు కొనుగులతో ఇవ్వద్దండి. దేవుని యందు విశ్వాసముతో నువ్వు ఇవ్వు. ఎలా ఇవ్వాలి? విశ్వాసముతో, నమ్మకంతో ఇచ్చి చూడు. ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్య కార్యాలను చూస్తావు. ఏదో మేము చెప్పామని మా మాటల ప్రకారం ఇవ్వద్దండి. మొదట దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని నమ్మండి, దేవుని మాటలు నమ్మండి. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు ఏమాత్రం గతింపవు. అలాంటి గొప్ప దేవుని మాటలు నమ్మితే మీరు అద్భుతాలు చూస్తారండి. కనుక ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేసిందామె? ఆయనకు ఒక అప్పం ఇవ్వగానే అనేక దినములు ఏం చేస్తాడంట? ఏలియా గారు, ఆమె కుమారుడు, ఇంకా వారి ఇంటి వారందరూ కూడా సమృద్ధిగా ఉన్నాడు. చూడు అక్కడ మనం గమనిస్తే. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. యెహోవా ఏలియా ద్వారా ఈరోజు నా ద్వారా మీకు వినిపిస్తున్నాడు. ఆ రోజు ఏలియా ద్వారా సారేపతు విధవరాలతో మాట్లాడితే ఈరోజు నా ద్వారా దేవుడు మీతో మాట్లాడిస్తున్నాడు అంతే. ఈ మాటను మీరు నమ్మితే అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చూస్తారు. ఇక ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఇంకో మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్యం సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందం దయచేస్తున్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. హృదయానందం ఇచ్చింది ఎవరండి? నెమ్మది ఇచ్చింది ఎవరు? శాంతి ఇచ్చింది ఎవరు? దేవుడు శాంతిని ఇవ్వాలి కదా, దేవుడు నెమ్మది ఇవ్వాలి, దేవుడు సమాధానం ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఇవి ఎక్కడ చిక్కవు మీకు. ప్రపంచంలో ఏ అంగిళ్ళలో సమాధానము, శాంతి, నెమ్మది దొరకదు. ఎవరివ్వాలో తెలుసా? దేవుడే ఇవ్వాలి. నీ మనస్సుకు నెమ్మదిని ఎవరివ్వాలి? దేవుడే. ఆదరణ ఎవరివ్వాలి? దేవుడే. కనుక ఇక్కడ ఏం చేస్తుంట, ఒకనికి దేవుడు ఏమిచ్చాడంట? ధనధాన్య సమృద్ధిని, ధనం ఇచ్చాడు, ధాన్యముని ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడంట? సమృద్ధిగా దేవుడు ఇచ్చాడంట. ఎవరికి? ఒకరికి. మనకు చూపిస్తున్నాడు. ఒకనికి దేవుడు ధాన్యమును సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చి ఇంకేమంట? దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకున్నటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేశాడు దేవుడు. ఒకరికి ధనం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, అన్నపానములు సమృద్ధిగా ఉండొచ్చు, కానీ అనుభవించుటకు ఆరోగ్యం లేకపోతే ఉండి ఒకటే, లేకుండా ఒకటే. కానీ ఇక్కడ ఏం చేశాడంట? ఒకరికి ధనముని ఇచ్చాడు, ధాన్యముని ఇచ్చాడు, ఇంకేమంట? అన్నపానములు ఇచ్చాడు, తన భాగమును కూడా ఇచ్చాడంట. ఇచ్చిన దాన్ని ఏం చేయాలంట? చక్కగా అనుభవించడం కూడా ఏమి ఇచ్చాడు దేవుడు? ఆరోగ్యాన్ని. అంటే వీలు కలగజేశాడు.
ఇన్ని ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలుసా? హృదయానందం పొందుకొని ఇక్కడ ఏమన్నాడు చివరిగా? దేవుడు కదా హృదయానందం దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకోకుండా, నేను ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాను, ఇప్పుడు 80 ఏళ్ళే, 60 ఏళ్ళే, 70 ఏళ్ళే, ఏ రోజు నా కొరత, బాధ, కష్టం అనేది అనిపించలేదే అని తన దినాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదంట ఆయన. కనుక ఇక్కడ మనం గమనించాలి, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ధనమునిచ్చాడు, ధాన్యమునిచ్చాడు, 3 పూట్ల తినడానికి కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చాడండి. మీరు గమనించాలి, ప్లేట్లో అన్నం పెట్టుకొని నోటికి ఎత్తేంత వరకు కూడా ఏముండాలి? మనకి ఆయుష్ ఉండాలి. కొంతమంది కష్టపడి వండుకొని ప్లేట్లో పెట్టుకొని తిందామని ఇట్లా ప్లేట్లో నుంచి నోటి దగ్గర తీసుకుపోయేసరికి ప్రాణం పోయినాయి, ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. అలాగా పెట్టుకున్నారు, కలుపుకున్నారు. ఇలాగే మన సంఘంలో రూత్ అనే ఒక సహోదరు కూడా నిండేది. కరెక్ట్ మధ్యాహ్న కాల సమయంలో భోజన టైంలో ప్లేట్లో అన్నం పెట్టుకుంది, కలుపుకుంది, కానీ ఒక ముద్ద కూడా తినలేకపోయింది. ఆ సమయానికి తన ప్రాణం పోయింది. ఆలోచించండి, నీకు వీలు కలిగిస్తున్నాడు కదా, అలాంటి దేవుని నువ్వేం చేయాలో తెలుసా? ఘనపరచాలి. అలాంటి దేవుని నువ్వేం చేయాలంట? ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి? పెదవులతో కాదు. అందరూ ఎలా ఘనపరుస్తున్నారంట? పెదవులతో వీరు నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. కనుక పెదవులతో కాదు, కానీ ఎలా ఘనపరచాలంట? హృదయంతో, క్రియలతో మనం దేవుని ఘనపరచాలి. సారెపత విధవరాలు ఎలా ఘనపరిచింది? హిజ్కియారాజు ఎలా ఘనపరిచాడు? హిజ్కియారాజు ఎలా ఘనపరిచాడండి? తన ఆస్తిలో ఒక భాగాన్ని దేవునికి తీసిపెట్టేశాడు. సారెపతి విధవరాలు ఏం చేసిందంట? దైవజనుని ప్రవక్తను తన ఇంట చేర్చుకొని కదా, తను కూడా ఏం చేసిందంట? దేవుణ్ణి ఘనపరిచింది. మరి ఇక్కడ ఏం చెప్తుంట? ఒకవేళ ఇలాంటి ధనధాన్యంనిచ్చి సమృద్ధినిచ్చి నువ్వు అనుభవించడానికి వీలు కలగజేసి నీ భాగాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే, చాలామంది సంపాదిస్తారు కానీ వాళ్ళ భాగాన్ని వాళ్ళు అనుభవించలేరండి. సంపాదించేంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే నోరు కట్టుకుంటారు. మీరు గమనించారా? సంపాదించే వరకు ఏమంటారంట? నోరు కట్టుకొని తిని తినక సంపాదించామండి, ఇప్పుడు బాగుంది తిందామంటే ఆరోగ్యం లేదు, పోనీ తిందామంటే ప్రాణం లేదు. చాలామంది అలా పోగొట్టుకున్నారండి. తినక సంపాదించి తిందామిక అనుకునే సమయానికి, ఆ భాగం అనుభవిద్దాం అనుకునే సమయానికి ఏమైపోయారు తెలుసా? లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ అన్నిటినీ నీకు చక్కగా సమకూర్చి సమృద్ధిగా ఇచ్చిన దేవునికి నువ్వు మాత్రం ఏం చేయడం లేదంట? ఆయనకి ఇచ్చి దేవుణ్ణి ఘనపరచడం లేదేమో. కనుక మనం ఒకరోజు ఈసారి ఆలోచించేద్దాం. ప్రభు ఒక మాట అంటాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనంలో చివరి లైన్ మనం చదువుకుందాం. 30వ వచనంలో చివరి లైన్, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, కావున యెహోవాకు ఏమంటుందంట? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను. మనం ఎవరిని ఘనపరచాలి? ఎలా ఘనపరచాలి? ఒక హిజ్కియాలాగా, ఒక సారెపత విధవరాల్లాగా దేవుని మనం ఘనపరచాలి. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంట? ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. కనుక మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి. ఇంకా మనం గమనిస్తే మన పితరులు కదా, అబ్రహాం ఎలా ఉన్నాడు చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. మన పితరుడైనటువంటి అబ్రహాం గారు, మన తండ్రి అయినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు దేవుని ఎలా ఘనపరిచాడో కూడా అక్కడ చెబుతున్నాడు. 7వ అధ్యాయము 4వ వచనం, ఇతడు ఎంత ఘనుడో చూడు. ఎవరితడు? మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చిన. ఎవరతడు? ఇంత శ్రేష్ఠుడు ఎవరు? మెల్కీసెదెకు. మీరు గమనించాలి, ఇతడు ఎంత ఘనుడో చూడిరి అంటున్నాడు. ఎవరతడంట? ఘనుడైన మెల్కీసెదెకు. గమనించాలి, ఆ ఘనుడైన మెల్కీసెదెకు అబ్రహాం ఏం చేస్తాడంట? మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. ఎలాంటివి ఇచ్చాడండి? శ్రేష్టమైనవి.
శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఎన్నో వంతు ఇచ్చాడంట? 10వ భాగం ఇచ్చాడు. ఇవ్వమని దేవుడు చెప్పాడా? అడిగాడా? అడగకుండా దేవుని మనసుని అడిగాడు అబ్రహాము. 10వ భాగం ఇమ్మని ఎప్పుడు ఆజ్ఞ వచ్చింది? మోషే కాలంలో లేవీలకు కదా మరి ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాం కాలంలో ఈ ఆజ్ఞ లేదు. అబ్రహాం కాలంలో ఈ ఆజ్ఞ లేదు. లేకపోయినా అబ్రహాం ఏం చేశాడంట? దేవుని మనస్సును ఎరిగాడండి. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం వచ్చేద్దాం. ఎక్కడిచ్చాడు ఈయన అని మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసినటువంటి మాటను ఆదికాండం 14వ అధ్యాయంలోనే మనం గమనిస్తే చూడండి, దేవుడు అక్కడ చెప్తున్నాడు అబ్రహాంతో. 14వ అధ్యాయము 20వ వచనం. 14వ అధ్యాయం ఆదికాండం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పాను. అప్పుడు అతడు, ఎవరు చెప్పారు ఈ మాట అంటే మెల్కీసెదెకు. ఎవరు చెప్పారంట? మెల్కీసెదెకు. అయితే మనకు బాగా అర్థం కావాలంటే 17వ వచనం చదువుకుందాం. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఇక్కడ మెల్కీసెదెకు అంటే భక్తులు చెప్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు. అంటే ఇక్కడ ఛాయగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు? ఇక్కడ ఛాయగా. కొత్త నిబంధన ఎలా వచ్చాడు యేసు ప్రభు వారు? నిజస్వరూపంగా ఆయన వచ్చాడు. పాత నిబంధన ఎలా కనపడతాడు? ఆయన ఛాయగా, నీడగా కనపడతాడు. కానీ కొత్త నిబంధనలు ఎలా వచ్చాయంట? నిజస్వరూపంగా. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 20వ వచనం చూద్దాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడుగాక. ఎవరు మాట్లాడుతున్న మాట? మెల్కీసెదెకు మాట్లాడుతున్నాడు. నీ చేతికి కదా నీ శత్రువులను అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పాను. అప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేస్తున్నాడంట? అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అంటే అన్నిటిలో 10వ వంతు ఇచ్చి అబ్రహాం ఏం చేస్తాడంట? దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అన్నింటిలో ఇచ్చాడండి. ఏంటి అన్నిట్లో అంటే, అబ్రహాం ఉన్నటువంటి పట్టణంలో ఒక న్యూస్ వచ్చింది. అయ్యా, నీ తమ్ముని కుమారుడైన లోతు భార్యలను, పిల్లల్ని, వారికి కలిగిన ఆస్తిని కదా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ శత్రువులు ముట్టడి వేసి తీసుకుని పోయారు, వాళ్ళని బంధించి తీసుకుని పోయారు. కానీ వెంటనే అబ్రహాం ఏం చేశాడంట? అబ్రహాము తన ఇంటిన 318 పనివారు అందరూ కలిసి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణం రాజును, మరి లోతు భార్యని, పిల్లలను, వారికి కలిగిన ఆస్తిని అంతటిని తీసుకొని వస్తున్నప్పుడు మెల్కీసెదెకు ఇతనికి ఎదురుపడ్డాడు అబ్రహాంకి. అప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఇది. ఆ సందర్భంలో ఏమంటాడంట? 18వ వచనం మనం గమనిస్తే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు ఎవరికి యాజకుడు అంటండి? యాజకునికి 10వ భాగం ఇవ్వాలని దేవుడు చెప్పాడు అబ్రహాంకి. మనం ఇందాక చూసుకున్న వచనంలో ఎక్కడుంది ఆ మాట? 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూసుకుని కదా, హిజ్కియా గారు ఎవరెవరికి ఇచ్చారంట? యాజకులకు, లేవీలకు. అది ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి చేశాడు. ఈయనకు ఆజ్ఞ లేదు. కానీ ఈయన ఎవరికి ఇస్తాడంట? సర్వోన్నతుడు దేవునికి యాజకుడైనటువంటి ఈ మెల్కీసెదెకుకి ఇస్తున్నాడు. చూడండి, యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి ఎంత ఇచ్చాడంట? 10వ వంతు ఇచ్చెను. ఇవ్వమని దేవుడు చెప్పలేదు. ఇవ్వమని షాలేము రాజు అడగలేదు. మెల్కీసెదెకు గారు అడగలేదు. కానీ అడక్కపోయినా దేవుని మన సెరిగి దేవునికి ఇచ్చి ఏం చేశాడంటే దేవుణ్ణి ఘనపరిచినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఘనపరచాడండి? ఆ శత్రువులపైన నాకు జయం అనుగ్రహింపచేశావు. ఎవరిపైన? శత్రువులపైన విజయం ఇచ్చింది ఎవరు? దేవుడే. కనుక దేవుడు నాకు విజయం ఇచ్చిన తర్వాత దేవునికి నేను ఇవ్వాలని తెలుసుకొని ఏం చేశాడంటే అబ్రహాము దేవుని ఘనపరచాడు. ఎలా ఘనపరచాడండి? ప్రభువా నీకు స్తోత్రం 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 కదా, నాకు జయం ఇచ్చేవారు పెదవులతో స్తుతించలేదు, పెదవులతో ఘనపరచలేదు. తను ఏదైతే కొల్ల పెట్టుకొని తీసుకొచ్చాడో ఆ సొమ్ములో అన్నిటిలో ఏం చేశాడంట? శ్రేష్టమైనటివి. హెబ్రీ పత్రికలో ఏం చూసుకున్నామంట? శ్రేష్టమైనవి. హేబేలు ఎలాంటి బలి ఇచ్చాడు అంటే దేవునికి ఇచ్చేప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. ఎప్పుడే కూడా ఉన్నతంగా ఉండాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్నాం.
అలాంటి వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం, మనం ఏమన్నా తీసుకొని పోవాలనుకుంటాం. ఎలా ఆలోచన చేస్తాం? ఎవరు ఇవ్వకూడదు, బెస్ట్ నేనే ఇవ్వాలి కదా, అందరు ఇచ్చినట్టు నేను ఇవ్వకూడదు, నేనంటూ ఒకటి బెస్ట్గా ఇవ్వాలి, నేను ఇచ్చింది ఆయన ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకునేటట్లుగా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాం. అంటే ఒక మనిషికి ఇచ్చే విషయంలో నువ్వు ఇంతగా ఆలోచన చేస్తే, నిన్ను నన్ను ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సమస్తాన్ని ఇచ్చి నడిపించిన దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచించాలి, ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఎంత శ్రేష్టమైనది నువ్వు దేవునికి ఇవ్వాలో. సమయం కూడా శ్రేష్టమైనది అండి. ఏది శ్రేష్టమైనది? సమయం శ్రేష్టమైనది. పోయిన సమయం తిరిగి రాదు. ఈ ఆదివారం ఎలాంటిదంట? శ్రేష్టమైంది. 2 గంటలు, 8 కంటే ఖచ్చితంగా 8కి ఉండాలండి, 10 కంటే ఖచ్చితంగా 10కి ఉండాలి. నీకంటే ముందుగా ఇక్కడ ఎవరు వస్తారో తెలుసా? దేవుడు వచ్చి ఉంటాడు. ఎవరెవరు ఏ సమయానికి వస్తాడో ప్రజెంట్ వేసుకుంటుంటాడు దేవుడు. మీకు తెలియడం లేదంతే. నువ్వేమనుకోవాలి? నా దేవుని కంటే ముందుగా నేను రావాలి. ఒక భక్తుడు ఒక పాట రాసి, నాకు ఇష్టమైన పాట, ఈ మధ్యకాలం నేను వింటున్నాను. పక్షులు ఉదయమునే లేస్తాయంటండి. పక్షులు ఏం చేస్తాయంట? ఉదయమునే లేచి తమ గూటి నుండి దేవుని స్తుతిస్తున్నాయంట. ఉదయమునే ఎప్పుడు లేస్తాయండి? ఎవ్వరు లేకముందు లేస్తు. మీరు వినండి, పక్షుల కదా శబ్దాలు ఎలా ఉంటాయి? చెట్ల మీద కిచ 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 అంటుంటాయి. మనం ఏమనుకుంటే ఏంటికి ఇట్లాడుస్తునుకుంటాం, కానీ లేదు, ఆ తెల్లవారుజామున ఏం చేస్తాంట? లేచి పక్షులు తమ గూటి నుండి దేవుని స్తుతించి పైకి ఎగిరిపోతాయంటే ఆకాశానికి. ఎగిరిపోయేటప్పుడు ఏమంటే, ప్రభా ఈరోజు మేము పైకి ఎగురుతున్నాం, మాకు ఈరోజు కావాల్సిన ఆహారాన్ని నువ్వు దిక్కు నీవే. ఇంకా వాటికి కొట్లు లేవు, ధాన్యం లేదు. ఉందా మత్తయి సువార్తలో? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనవు, అయినా నేను వాటిని పోషించున్నాను. అంటే ఆ పక్షులు దేని మీద ఆధారపడుతున్నాయంట? దేవుని మీద ఆధారపడుతున్నాయండి. కనుక ఉదయం లేచి ప్రభుని స్తుతిస్తున్నాయి. ప్రతిరోజు మనం స్తుతించామా? ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారు? 2, 4, 5 మంది. మిగతా వాళ్ళకి ఏమైంది? పోనీ ఎంతమంది ప్రార్థించారు? అందులో కూడా తక్కువే కదా. చదువు వచ్చిన వాళ్ళు చదవండి, వీలు చేసుకోండి. నేను బైబిల్ చదవాలని ఒక అర్ధగంట ముందు లేయండి. పోనీ నువ్వు లేట్ లేసినావా, అప్పుడైనా సరే పని పక్కన పడేసి ఫస్ట్ బైబిల్ చదవండి. పని మీద ధ్యాస పెట్టుకోవద్దండి. మీకు పని మీద ధ్యాస అంటే దాన్ని ఎక్కువగా కనపరుస్తున్నావు, ఇక్కడ దేవుణ్ణి తగ్గించేసావు. పక్షులకున్న ఆలోచన మనిషికి లేదే. పక్షులు ఉదయం లేచి ఏం చేస్తాయంట? దేవుని స్తుతిస్తున్నాయంటండి, దేవుని గణపరుస్తున్నాయి. పక్షికి స్వరము లేదు, పక్షికి మాటలు లేవు, పక్షికి భాష లేదు. స్వరము, మాటలు, భాషలు అన్నీ మనకే ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాం? పక్షుల కంటే దౌర్భాగ్యంగా మనం బ్రతుకుతున్నామేమో. ఆలోచిద్దాం. అవి ఉదయమే లేచి దేవుని స్తుతిస్తూ గణపరుస్తుంటే మనకెందుకు సమయం లేదు? శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు లేదు? అవి ఉదయమే లేస్తాయంటండి, శ్రేష్టమైన సమయాన్ని ఏం చేస్తాయంట? దేవుణ్ణి స్తుతిస్తాయంట. మనం ఏం చేస్తున్నాం? ఆ సమయాన్ని కూడా దొంగిలించేస్తున్నామేమో. పరీక్షించుకుందాం. శ్రేష్టమైనది ఇచ్చి అబ్రహాము దేవుని గణపరచాడండి, శ్రేష్టమైనది ఇచ్చి హేబేలు దేవుని గణపరచాడండి. మరి శ్రేష్టమైనది మనం ఇవ్వాలి దేవునికి. సమయము శ్రేష్టమైనది. ఉదయం లేచిన వెంటనే మొదట దేవుని స్తుతించాలి, మొదట దేవుని మరి ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ శ్రేష్టమైన సమయం నువ్వు ఇచ్చి చూడు, నీ కుటుంబంలో లేమి అనే మాట వినపడకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు నీ కుటుంబము లేమిగా ఉంది? ఎందుకు నీ కుటుంబము మరి అనారోగ్యంతో ఉంది? ఎందుకు నీ కుటుంబము ఆర్థిక ఇబ్బందితో ఉందంటే నువ్వేం చేయలేదు, ఆయనకు ఇవ్వవలసిన సమయం ఆయనకు ఇవ్వలేదు, ఆయన గణపరచవలసిన విధంగా నువ్వు గణపరచలేదు. ఎలా గణపరచాలో ఈరోజు మనం చూసుకున్నాం. ఆ విధంగా నువ్వు గణపరుస్తున్నావు. ఇంతవరకు గణపరచలేకపోతే ఈరోజు నుంచి నువ్వు గణపరచడము నేర్చుకో, స్తుతించడం నేర్చుకో, బైబిల్ చదవడం నేర్చుకో. ఉదయం లేచినంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, లేస్తేనే బైబిల్. చాలామంది లేస్తేనే పొరకలు పట్టుకుంటారు కదా, లేస్తేనే సామాన్ల దగ్గరికి వెళ్ళిపోతారు. ఏం బయట కసునుకుపోతే ఎవరైనా అంటారా? ఎందుకంటే మనకు పాతకాలం నుంచి వచ్చింది ఒక ఆచారం కదా, దరిద్రం వస్తుంది. నిజమే, సోమరిగా ఉంటే దరిద్రం వస్తుందని బైబిల్ చెప్తుంది, కసునుక్తే కాదు. సోమరితనంగా ఉంటే దరిద్రం వస్తుందని బైబిలే చెప్పింది. మరి హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారు. చురుగ్గా లేయండి, ప్రభు దినం కదా. అదే డ్యూటీకి పోతే సోమరిగా ఉంటావా? డ్యూటీకి 9కి వెళ్ళాలి, 8కి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు లేస్తావు? 9కి లేస్తావా? 9:30 డ్యూటీకి పోతారా? ఎన్ని గంటలకు పోతారు? డ్యూటీకి 8కి పోవాలంటే 5కి వెళ్ళేసి ఇల్లు వాకిలు అలుక్కొని ఆ ఇంటి వారికి అందరికీ ఆహారాన్ని చక్కగా వండిపెట్టి
నీ డ్యూటీకి వెళ్ళిపోతావు. అంటే ఆ డ్యూటీకి ఇచ్చిన విలువ, ఆ ఘనత దేవునికి ఇవ్వడం లేదు ఈరోజు నువ్వు. అందుకే నీ కుటుంబాలు ఇలా ఉంటున్నాయేమో. కనుక మొదట దేవుణ్ణి గణపరచండి, దేవుని స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, బైబిల్ చదవండి. ఇది చేస్తే నీ కుటుంబంలో లేమనేది ఉండదు. కనుక ఏం చేయాలంటే మనము సామెతల గ్రంథంలో గమనించినట్లయితే పెదవులతో గణపరచకుండా ఎలా గణపరచాలంటే మనం దేవుణ్ణి, ఇంకొక వ్యక్తి చూడండి, ఒక అన్యుడు ఏం చేస్తాడంటే దానియేలు గ్రంథంలో గమనించినట్లయితే ఈ మాట చూసుకుందాం. ఎలా గణపరచాడు ఆయన తన దేవుణ్ణి మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనం చూడండి. 11వ అధ్యాయం 38వ వచనం. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. ఎలా గణపరచాడంటండి? ఒక అన్యుడు ఇక్కడ చెప్తున్నాడు, బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి చాలండి. ఏ దేవతనండి? సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశం భూమి కలగజేసే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావే. ఒక అన్యుడే అంతగా తన దేవుని గణపరిస్తే ఏమేమి ఇచ్చాడండి? వెండిని బంగారమును విలువగల రాళ్లను మనోహరమైనది శ్రేష్టమైనది ప్రీతికరమైనది తన దేవతకి ఇచ్చి తన దేవతని గణపరిస్తే నీవు నీ దేవతని ఎంత గణపరచాలి? దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవాలి. పిలిస్తే పలికేటువంటి వాడు నీ దేవుడు. నీ దేవుడు ఎలాంటి వాడంట? పిలిస్తే పలికేటువంటి వాడు, నీతో మాట్లాడేటువంటి దేవుడు. అలాంటి దేవుని నువ్వు ఇంకెంత గణపరచాలో ఈరోజు నేను పరీక్ష చేసుకో. ఆయన మనోహరమైన చేసి తన దేవతను గణపరచాడంట. తన దేవతకు వెండిని బంగారం ఇచ్చి తన దేవతను గణపరచాడు. కానీ నీ దేవునికి నువ్వు సమయం ఇస్తున్నావా? నీ దేవునికి నీవు కదా నీ కలిగిన దాంట్లో ఇస్తున్నావా? నీ దేవునికి కదా నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నావా? నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావా? ఎలా నీవు నీ దేవుని గణపరుస్తున్నావు? ఎలా గణపరుస్తున్నావు? సరిగా గణపరచడం లేదేమో. ఈరోజు నేర్చుకుందాం. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా మన అందరిని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని విన్నాము ఇంతవరకు. ఎలా మనం గణపరచాలంట? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి నీ దేవుడైన ప్రభువును గణపరచము. అప్పుడు నేను నీకు ఏమిస్తానంట? సమృద్ధిగా ధాన్యముని ఇస్తాను అంటున్నాడు కదా. మరి నీ ద్రాక్షరసం గానగులో పొర్లి పారును అంటున్నాడు. అలాగా ఎవరు చేశారంట? ఒక రాజు చేశాడు, ఒక విధవరాలు చేసింది కదా. ఇంకా మనం గమనిస్తే చాలామంది ఉన్నారు. మీకు కొన్ని 2-3 పేర్లు చూపించారు అంతే. చాలామంది చేశారు అలాగ భక్తులు. అబ్రహాం గారు చేశారు. మరి మీరు ఎలా చేశారు? ఎలా దేవుని గణపరుస్తున్నారు? పెదవులతో మాత్రమే దేవుని గణపరిచి నీ హృదయాన్ని దూరంగా ఉంచుకున్నావేమో. ఈరోజు పెదవులతో గణపరచడం కాదు ప్రభువా, నా హృదయాన్ని నీకు దగ్గరగా ఉంచుకొని లేఖనం చెప్పిన ప్రకారంగా నేను గణపరుస్తానని ఈరోజు ఏం చేయాలంటే మీరు తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళి ఈరోజు నుంచి మీరు పాటించండి. ఈరోజు నుంచి దేవుని ఎలాగా గణపరచాలని దేవుడు వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేశాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. తలలంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గలవంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.